బీకామ్ వాళ్ళు ఎవరు లేరా? కంప్యూటర్ సైన్స్ ఎవరైనా ఈ ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో లేదు. అంటే ఫస్ట్ టైమే ఇప్పుడు ఇది నేర్చుకోవడం ఎంఎస్ పవర్. ఈ కార్యక్రమాన్ని మాకు వచ్చి విజయవంతం చేసిన ఈ బిల్డింగ్ అలాట్ చేసిన కలెక్టర్ గారు, దానికి సహకరించిన మా సునీత మేడం గారికి, మనోహర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమాలు చేస్తుంది. అప్లిఫ్ట్ ఆఫ్ ది పీపుల్, సోషల్ వెల్ఫేర్ ఆఫ్ దిస్ పీపుల్, డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్. దీంతో ఆ రాష్ట్రము డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఆ దేశం యొక్క అభివృద్ధి. లెటర్ తీసుకొని వచ్చినప్పుడు అశోక్ సార్ గారికి నేను చెప్పిన, మీరు ఒకసారి బిల్డింగ్ వెళ్ళి చూడండి సార్, అది ఎట్లా ఉంది, మొత్తం డిలాబిలేటెడ్ కండిషన్ ఉంది, దాంట్లో మీరు ఎట్లా ట్రైనింగ్ క్లాసెస్ నడుపుతారు అంటే సార్ వచ్చిండ్రు, చూసిండ్రు, మేము ఏమన్నా చేస్తాం మేడం, మాకైతే మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, పర్మిషన్ తీసుకొని మాకు అలాట్ చేయండి. అసలు ఇప్పుడు చూస్తుంటే నేనే షాక్ అయిపోతున్నా సార్, ఎందుకంటే అంతా ఒక బూత్ బంగ్లా. మేము ఏదైనా రికార్డ్ కొరకు మా వాళ్ళని పంపిస్తే కూడా మా వాళ్ళు ఇక్కడ వచ్చి రికార్డ్స్ తీయడానికి కూడా భయపడేవాళ్ళు. చేతిలో ఒక కట్టే, ఒక పెద్ద కట్టె పట్టుకొని వస్తుంది. మేము ఇది క్లీన్ చేసేటప్పుడు కూడా ఒక 2-3 పాములు వెళ్ళినాయి ఇక్కడ. చాలా ఒక 2 ట్రాక్టర్ల వరకు సార్ అన్నారు, మీరు నెక్స్ట్ మాకు కోఆపరేట్ చేయండి మేడం, మొత్తం నేను దగ్గరుండి నేనే మనుషుల్ని పెట్టి అన్ని క్లీన్ చేపిస్తాం, మీ వాళ్ళు పక్కకు ఉండేటట్టుగా చూడండి, అంతే, మీకు ఏం ప్రాబ్లం రాకుండా చూస్తా అనుకున్నా. సో మొత్తానికైతే బిల్డింగ్ రూపురేఖల్ని మార్చేసిండ్రు. చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈడిఎస్సి ఆఫీస్లో పనిచేస్తున్న స్టాఫ్కి, ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ఏవైతే సెంటర్ ఉన్నాయో, స్కిల్ సెంటర్ కావచ్చు, ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, దాంట్లో ఈ నైపుణ్యం శిక్ష పొందుతున్న పిల్లలకి, విద్యార్థులకి, వాళ్ళ ట్రైనర్స్కి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. సో గతంలో అశోక్ గారు ఈ బిల్డింగ్ గురించి కలిసేటప్పుడు ఇది ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. సో వారు ఇది ఒక మంచి ప్రపోజల్ తీసుకొని వచ్చారు. దట్ ఇది ఒక అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చెప్పచ్చు, లేదు ఎన్జిఓస్ అండ్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ చెప్పచ్చు. సో ఎటువంటి అంటే మనం తప్పకుండా ఇట్లా ఒక ప్రయోజనం చేయాల్సిందే. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ దగ్గర కొన్ని రిసోర్సెస్ అవ్వచ్చు, ఆ రిసోర్సెస్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ట్రైనర్స్ మళ్ళీ సొసైటీ ద్వారా పెట్టడం జరుగుతుంది. వాటికి శాలరీస్ ఏవైతే ఉన్నాయో స్వామి రామానంద్ తీర్థ్ గ్రామీణ సంస్థ ఏవైతే ఉన్నాయో వారి ద్వారా మళ్ళీ శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిల్లలకి ఐడెంటిఫికేషన్ కూడా మళ్ళీ సొసైటీ ద్వారానే అవుతున్నాయి. మనం ఇక్కడ ఏమి ఇవ్వడం జరిగింది అంటే మా దగ్గర ఉన్న ఏవైతే అన్యూజ్డ్ బిల్డింగ్ ఉన్నాయో, సో అది కూడా ఇందాక చెప్పినట్లు ఈ బిల్డింగ్ అసలు మనం ఇక్కడ వెళ్ళాలి అంటే ఒక భయం మరి డిఎస్సిడి వారి స్టాఫ్కి. సో అట్లా ఒక బిల్డింగ్ కూడా మనం మంచిగా చేసుకొని మళ్ళీ ఒక ఎన్జిఓ ద్వారా, ఒక పార్ట్నర్షిప్ ద్వారా ఈరోజు మనం ఇది నడిపిస్తున్నాము. చాలా ఇది ఒక మంచి కొలాబరేషన్. అంటే ఇటువంటి మోడల్స్ మన జిల్లాలో ఇంకా కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మేజర్గా 3 టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి ఎంబ్రాయిడరీ, ఒకటి టైలరింగ్, ఒకటి కంప్యూటర్స్. చాలా మంచి, ఇవి 3కి ఎప్పుడైనా డిమాండ్ ఉంటుంది. ఎక్కడైనా ఇప్పుడు కంప్యూటర్స్ అయితే మీరు ఇందాక నేను డిగ్రీ పిల్లలకి కూడా అదే చెప్పాము, మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లేస్మెంట్కి వెళ్ళేటప్పుడు కూడా తప్పకుండా అక్కడ ఉన్న కంపెనీ వాళ్ళు ఇది ఒకటి చెక్ చేస్తారు. అంటే చాలా డిమాండ్ ఇది త్రూ అవుట్ ద ఇయర్. ఈ ఏవైతే 3 స్కిల్స్ ఉన్నాయంటే త్రూ అవుట్ ద ఇయర్ డిమాండ్ ఉంటుంది. సో ఎటువంటి స్కిల్స్ మీరు తప్పకుండా మంచిగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మీరు మీ డైలీ జీవితంలో కూడా ఉపయోగించుకోవాలి. దీంతో మరి మీరు ఒక చిన్న ఉద్యోగం కానీ, చిన్న ఏమైనా బిజినెస్ కానీ అవి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి మీకు మళ్ళీ ఒకవేళ మీరు డ్వాక్రా గ్రూప్లో అంటే మీరు 18 ఇయర్స్ అట్లా అయిన తర్వాత మళ్ళీ మీరు డ్వాక్రా గ్రూప్లో మెంబర్స్ కూడా అవ్వచ్చు. దాని నుంచి కూడా మీరు బ్యాంక్ లింకేజ్లో లోన్ కూడా తీసుకోవచ్చు. లేదు ఇండివిజువల్గా కూడా బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఎటువంటి బ్యాంక్స్ వాళ్ళు కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారు. ఎంబ్రాయిడరీ వర్క్ కానీ, లేదు ఒక కంప్యూటర్ ఇట్లా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, లేదు మనం టైలరింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలి, ఇటువంటికి బ్యాంక్స్ కూడా తప్పకుండా సపోర్ట్స్ చేస్తారు. సో అదే మీరు కూడా ఇటువంటి స్కిల్స్ నేర్చుకొని మళ్ళీ మీ జీవితంలో కూడా అది ఉపయోగించుకోవాలి. అట్లా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని మీ ద్వారా మళ్ళీ ఇంకా మందికి కూడా మీరు ఉపాధి కల్పించాలి. అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక్కరు ఇక్కడ ఎవరైతే నేర్చుకున్నారో ఒక్కరితో ఇంకా 5గురికి ఉపాధి కల్పించడం. కంప్యూటర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్